శ్రీరామ్. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ నాకు ఏం వాగుతున్నాడో. ప్రతి కుటుంబానికి తండ్రి ఒక్కడే. నాన్న అంటావా, లేక పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళని కూడా నాన్న నాన్న అంటావా? అనినా అంటావు. ఆ టైపు పద్ధతేనిది, ఆ టైపు సిద్ధాంతమేనిది. నీకున్న తండ్రిని తండ్రిగా పిలు, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళని కాదు. మీ అమ్మను అవమానిస్తున్నావు. భరతమాత అంటున్నావు. భరతమాతకి ఎంతమంది భర్తలు? ఏదో భరతమాతకి ఎంతమంది యజమానులు? ఒక్కడే కావాలి. ప్రపంచమంతటికి యజమాని ఒక్కడే కావాలి, ఆయన దేవుడే కావాలి. 3 కోట్లు తండ్రులేటి? ఎవరు చెప్పారు ఈ నీతి మీకు? భరతమాతకి ఎంతమంది భర్తలను అడుగుతున్నాడు కదా, మరి వీళ్ళమ్మకి ఎంతమంది భర్తలు నేను చెప్తాను చూడు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క చర్చిలో ఎంతమంది అయితే పాస్టర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడి అమ్మ యొక్క మొగుళ్ళు. ఎందుకో చెప్తాను చూడండి. మరి వీడు ప్రతి ఒక్క చర్చికి వెళ్తాడు కదా, అక్కడ ఉన్న పాస్టర్ గాళ్ళని మరి ఫాదర్ని పిలుస్తాడు కదా. ఫాదర్ అంటే అర్థం ఏంటి? నాన్ననే కదా. మరి వాళ్ళందరూ వీడి అమ్మ మొగుళ్ళ? చెప్పరా, ఇప్పుడు చెప్పు. నీ అమ్మకి ఎంతమంది భర్తలు? నువ్వు మమ్మల్ని అడగడం కాదురా, ఫస్ట్ నువ్వు తెలుసుకో. మీ అమ్మకి ఎంతమంది భర్తలు ఉన్నారు? ఎడ్డిప్పు పూసా.